వాళ్ళ అర్థమైందా? ఆరాధన అనేది పులారా స్తుతించడం, ఆరాధన ఆయనను మహిమపరచడం, ఆరాధన ఆయనకి ఇవ్వాల్సిన ఘనతనివ్వడం. అయితే అందరూ ఆరాధన చెయ్యరా అంటే చేయలేరట. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, సజీవులే కదా నిన్ను అంటే ఇప్పుడు అర్థం ఏంటి? బ్రతుకున్నోళ్లే కదా నిన్ను కీర్తించేదని. అంటే మనం అందరూ బ్రతికే ఉన్నామా లేదా? అందరూ చెప్పాలా? డౌట్ వచ్చేసింది కదా, బ్రతికే ఉన్నాం కదా. అయితే మరి మనం స్తుతిస్తున్నాముగా. మరి మన పరిస్థితి ఏంటంటే బాహ్యముగా బ్రతికిన దాన్ని బట్టి కాదు, ఆత్మ సంబంధముగా బ్రతికిన వారిని గురించి మాట్లాడాడు. ఆత్మ సంబంధముగా ఏ బిడ్డలైతే రక్షింపబడి మారు మనస్సును పొందుకొని వాళ్ళు బ్రతికారో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. ఆత్మ సంబంధముగా క్రొత్త జన్మ అనుభవం లేని వారు పాపములో వాళ్ళు మృతులు గనుక వాళ్ళు ప్రభువుని సేవించలేరు. కనుక దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఈ సంవత్సరం నీకు క్షేమము కలగాలి అంటే, ఈ సంవత్సరం నీ యొక్క దినములు సుఖముగా ఉండాలి అంటే 2 పనులు నీ బ్రతుకులో జరగాలి. నెంబర్ 1 ఆలకించాలి, నెంబర్ 2 ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం. ఈ 2 చేస్తే మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక ఖచ్చితంగా నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీ సంవత్సరములు సుఖముగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆలకించాలి అనంటే ఆలకించడానికి కావలసినటువంటి సిద్ధపాటు మనకుండాలి. రెండవది, మనము సేవించాలి అంటే సజీవులమై ఉండాలి. సజీవులుగా లేకోకుండా పులారా దేవుణ్ణి సేవించడం అసంభవం. ఎందుకంటే బైబిల్ గ్రంథం బోధిస్తుంది, యాలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. పేరుకి బ్రతుకున్నాడు కానీ చచ్చిపోయి అన్నాడు. ఏం ఉపయోగం దానివల్ల? ఒక మనుష్యుడు ప్రభువుని ఆరాధించాలి అంటే అతడు బ్రతికించబడిన వాడై ఉండాలి.